మరి వైజాగ్ వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? న్యాయ రాజధాని కర్నూలు అంటారు కదా, మరి కర్నూలు వాళ్ళకి ఏమి సమాధానం చెప్తారు? ఈరోజు ఐఎమ్ స్టాండ్ విత్ మా విగన్ అన్నారు, సంతోషం. మరి ఆ రోజు ఐఎమ్ స్టాండ్ విత్ 3 రాజధానులు అన్నారు కదా, మరి ఏ స్టాండ్కి నిలబడ్డారు? అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి స్టాండ్ అంటారు, అది పోయా. 3 రాజధానులు అంటారు, 3 రాజుల స్టాండ్ పోయా. ఈరోజు మా విగన్ ఐఎమ్ స్టాండ్ విత్ మా విగన్ అంటున్నారు. ఏ స్టాండ్ మీద నిలబడతారు వాసుదేవన్ గారు? నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటానంటే ఇలాంటి ఊసరవిల్లి రాజకీయాలు రాజకీయ నాయకుడు ఎవరు కూడా చేయకూడదు. నష్టమో కష్టమో ఒక మాట నిలబడితే ఆ మాటకి నిలబడిపోవాలి, కష్టం కానీ నష్టం కానీ. మావిగన్ మారీచుల కపట నాటకాలు సాగనీవం. ఇక్కడ లక్ష్మణుడు లేడు, రాముడు లేడు. ఇక్కడ లక్ష్మణుడు రాముడు లేవు. ఏదో వీళ్ళు వేసినటువంటి ఎరకి మారీచుడు వేసినటువంటి ఎరకి సీతమ్మ తల్లి బలైపోయి వెళ్ళిపోయింది చూడండి. ఆ విధంగా ఇక్కడ మావిగన్ మారీచుల వేషాలని ఎవ్వరు ఈడ విశ్వసించరు. అందుకే ప్రజలు తగిన శాస్తి మీకు చేశారు. ఇంకన్నా మారండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు పరామర్శలు వెళ్ళొచ్చు, తప్పులేదు. పరామర్శలు ఎలా వెళ్తారండి? ఇందాక మీ కూటమి భాగస్వామ్య పక్షానికి చెందిన సుజాత గారు రౌడీ షీటర్లకి గంజాయి బ్యాచెంట్కి ఎలా వెళ్తారు? ఆవిడ అన్నమాట అదే సార్ నేను అంటున్నా. నా సోదరి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు పరామర్శించి వెళ్ళొచ్చు, తప్పులేదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంటికి కోతవేటు దూరంలో ఒక బిడ్డను నా అక్కను ఇబ్బంది పెట్టద్దు అంటే ఆ అమర్నాథ్ గౌడ్ పసిబిడ్డని పెట్రోల్ పోసేసి కాల్చేశారే. 5 సంవత్సరాలు మీకు టైం దొరకలేదు సార్ ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి? ఓంకార్ ఒకే సెకండ్ సార్ ఒకే ఓంకార్ ని పరామర్శించేదానికి మీకు టైం దొరకలేదా? సలీమును పరామర్శించేదానికి టైం దొరకలేదా? మోహన్ రెడ్డి గారి మళ్ళీ వస్తా, గారిని పరామర్శించేదానికి